मूला सर्वा कृतस्थेमा निर्भगर्भा शक्तिर्विष्टा वायुमयुत्युमा कपिला पिंगला स्वस्था बाला की गो ब्रह्म विद्या हिरण्मयी महीख्याति परास्तव्या वृष्टिस्त्रकालगा संबोधने शब्दर्वसुः दीक्षा भक्तार्तिहारक्षरिणी पुण्या कन्या दारिद्र्यभुञ्जिनी धन्योदारा जृम्भमाना महोदया बाला कुमारी युवितः करुणा वारणा सिन्धु मैत्तमा वृद्धिस्थितिर्मधुद्रुमा बिन्दुप्रभाद्भुता श्रीकषा हस्तिनाथ प्रमोदिनी सर्वोत्कृष्टा सर्वमयी भवभङ्गया निराधारा संहिता सुगुणोत्तराङ्गल्य दृष्टान्त फलप्रदा महादेव्यै महादेव नमस्तस्यै नमस्ते ओम लली ओम हरिप्रियायै नमः मे ओम आर्यायै नमः नाभिं पूज ओम मंगलायै नमः कुई नमः पार्श्वे नमः नेत्रे पूजयामि ओम लक्ष्मी नमः सर्वांगान्यानि वासय मे कुले अंदरू अगरबत्तिलु वेलिंचुको अंबको मलकरान्यामो अंगा गुग्गुणकृतैर्दधूपैरहं धूपये वनस्पत्युद्भवे दिव्यदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्री वरलक्ष्मी भावितैः चित्रैर्हाटकपुत्रिकार्दिया गिरुसुते त्वत्प्रियः साक्षात् दीपं दर्शयामि ఇప్పుడు శౌనికాలు మొదలైన విద్వాంసులు అవుతారు సన్నిధిలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా शास्त्र नूरग पदाति समावृत परिगण मंडित लो त्वामि वस्पद्भावि रक्षय माजनमाजन जैन ओके कामादकरन दडकरा ब्राह्मणा ऋषेया उपविश्यतेन्द्रिया आशीलेन्द्रिये प्रति గట్టి పట్టుకో దగ్గర రమ్మని అత్తాను అంటారు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేయాలి అంటే పూర్వం లోపల మగధ రాజ్యంలో చారుమతి అయినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె చాలా ఉన్నతురాలు. భర్తను, తల్లిదండ్రులను, అత్తమామలను, తోడి కోడళ్లను, తనకంటే చిన్నవాళ్ళను, పెద్దవాళ్ళను కూడా చాలా భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆమె ఆరాధన చేస్తూ, అర్చన చేస్తూ వారిని చూసుకునేదట. ఆమె యొక్క సాత్విక గుణానికి మెచ్చినటువంటి యొక్క లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మి అంటే వరాలనిచ్చే లక్ష్మీ అమ్మవారు రూపకంగా ఆమె కళ్ళలో సాక్షాత్కరించి, నీవు చేసే సద్గుణముల వలన నేను మెచ్చినాను, నీకు నేను అన్ని వరాలు ఇస్తాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఒక శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని మీరు చేయి. ఎలా చేయాలి అంటే ఒక కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసుకొని యథాశక్తిగా అష్టోత్తరము, సహస్రము, శ్రీ సూక్తము, దుర్గా సూక్తము, భూసూక్తాలు, ఎన్ని సూక్తాలు ఎంత ఎవరెవరి శక్తానుసారంగా వారు అమ్మవారిని మరియు ప్రతిష్ఠ చేసుకొని ఆ కలశంలో అమ్మవారిని స్థాపన చేసి పూజ చేస్తే మీకు అన్ని సకల సౌభాగ్యాలు, సకల పుత్ర పౌత్రాభివృద్ధులు, సకల సామ్రాజ్యాలు ఇస్తాను అని చారుమతికి చెప్పడం జరిగింది. ఆ పరంపరగాను ఇప్పటికీ కూడా మనం అదే మాదిరిగా చేస్తున్నాము. చేయడం వలన కూడా స్త్రీలు మరియు సౌభాగ్యంగా, వారి పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులై చక్కగా ఉన్నతులు అవుతున్నారు. అదే పరంపరగా ఈరోజు కూడా మనం అదే చేస్తున్నాము.
అందరూ ఇటువంటి యొక్క వ్రతాలను ఆచరిస్తూ కలి ప్రభావాన్ని తగ్గించాలని మనసా వాచా మనసులో కోరుకుంటూ వీరు పెద్దిరెడ్డి రచిత జయప్రకాష్ రెడ్డి గుళ్ళపల్లె వాస్తవులు ఈ మండపం కట్టడానికి కూడా ఒక 70,000 రూపాయలు ఇస్తూ మరియు ఈనాటి ఈ నోముకున్నటువంటి వారికి మరియు ఇటువంటి భోజనాలు కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి యొక్క పుత్ర పౌత్రాభి కలిగి వాళ్ళ వంశం సమృద్ధిగా మరియు అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి దాతలందరూ కూడా మరియు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. గుట్టకిచ్చారా అందరికి పిల్లల్ని అంతా ఏమనిపిస్తాను అడగంగానే ఇల్లు ఇచ్చింది. ఏం జరిగింది? కరెంట్ బిల్లు ఇప్పుడు వస్తుంది. కరెంట్ బిల్లు రావట్లేదు. శ్రీలక్ష్మి రేపే రాకి సర్పంచ్ ఎక్కడున్నా ఢిల్లీనున్నా అమెరికానున్నా లండన్ ఉన్నా చెల్లె అన్నాన్నే కోట్ల డబ్బు వస్తుంది, కోట్ల డబ్బు పోతుంది. కానీ అది మాత్రం శాశ్వతం కాదు. రక్త సంబంధం ఒక్కటే శాశ్వతం అని తెలుసుకోవాలి. సెల్లులు వచ్చి వీడియోలు వచ్చి ఇవన్నీ వేస్ట్. కానీ జన్మలకు ప్రతి ఇంటికి ఒక అన్న ఉండాలి, ఒక చెల్లు ఉండాలి. ఇందిరా మిల్లు వచ్చింది, కరెంటు బిల్లు మాపోయింది, లక్ష సన్న బియ్యం వచ్చినాయి, ఫస్ట్ బిల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇప్పుడు అంతకుముందు వచ్చింది ఇందిరమ్మ మిల్లే, ఇప్పుడు వచ్చింది ఇందిరమ్మ మిల్లే. మాకు అంతకుముందు మనకు రాలే. ఇప్పుడు ఇదానికి ఇప్పుడు వీడికే సంతోషపడతాను. ఇప్పుడు ఇజ్జానే వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పుడు మాకు ఇంటి ఇందిరమ్మ మిల్లు వచ్చింది. కరెంటు బిల్లు లేదు, ఇప్పుడు సన్న బియ్యం ఇప్పుడే వచ్చింది. ఎన్ని నెలలు వచ్చింది సన్న బియ్యం? 3 నెలలే వచ్చి 10-12 ఏళ్ళ సంది నేను ఇళ్ళల్లో ఉన్నా. నన్ను ఎవ్వరూ అవమానించలే. మా కొడుకు 4-5 సార్లు చెప్పంగానే మమ్మల్ని అవమానించండి. మాకు సన్న బియ్యం వస్తాయి, మాకు ఇల్లు వచ్చింది, మేము బతుకుతాం, మాకు ఆయనే సాయం చేసాడు. మాకు ఎవ్వరు ఇంతమంది ఎవరు సాయం చేయాలి. మా కొడుకుని ఇద్దరు మాకు ఎన్ని రోజుల సంది మేము బురదలున్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కూడా పట్టించుకోకుండా కూడా మేము అట్లా బతకొచ్చినాం. లేక ఎదురు చూసినాం. ఇప్పుడు విజయన్న గెలిచినాక కాంగ్రెస్ పార్టీ మాకు ఇల్లు శాంక్షన్ చేసింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మాకు గృహలక్ష్మి ఇల్లు వచ్చింది. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, 1,00,000 రూపాయల బిల్లు వచ్చింది,
సన్న బియ్యం వచ్చినాయి, కరెంటు బిల్లు మాకైంది. ఇక బిల్లు కూడా మాకు రావాలని మేము అందరూ ఆశీస్సులు కోరుతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నయ్య సార్ ద్వారా మాకు ఇందిరమ్మ క్వార్టర్స్ వచ్చింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. కొలనూరు గ్రామానికి ఇందిరమ్మ ఇండ్ల సందర్శన కోసం మనందరి ప్రియతమ నాయకులు అహర్నిశం పేద ప్రజల కోసం ఆలోచించేటువంటి గొప్ప మనసున్న మహానాయకుడు విజయన్న గారి ఆదేశాల మేరకి మండల పార్టీ అధ్యక్షునిగా ఇక్కడ ఉన్నటువంటి కొలనూరు గ్రామ సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఆహ్వానించడం, మరి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ప్రతినిత్యం కొలనూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా విజయన్న ఆదేశాలని, ఆశయాలని కొనసాగిస్తూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందాలని చెప్పి, మరి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలని చెప్పి, రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి, రేషన్ కార్డు అన్నిటికీ ప్రామాణికం, ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచిన సందర్భం, అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తు, మరి గ్యాస్ కూడా 500కే ఇవ్వడం, ఫ్రీ బస్ టికెట్లు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని కొలనూరు గ్రామాన్ని పేద ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ నన్ను పిలిచినందుకు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. మరి రేపు వచ్చే రక్షాబంధన్ పండుగ ఏదైతుందో ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విద్యార్థి దశలో నుండే విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలపైన పూర్తి అవగాహన కలగడానికి, అలాగే ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియజేయడం కొరకు, అలాగే వారి జీవితంలో నిజాయితీ గల నాయకులుగా, అలాగే సంఘంలో, సమాజంలో వ్యక్తులతో స్నేహభావం, సహకార భావాన్ని పెంపొందించుకునే విధంగా, అలాగే వారు ఖచ్చితంగా నిక్కచ్చిగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఎదిగే విధంగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు అలవరుచుకోవడం కోసం భాగంగా ఈరోజు మన కాళవశ్యాంపూర్ మండల కేంద్రంలోని వేదవ్యాస హై స్కూల్లో మాక్ జనరల్ స్కూల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది.
Hare